హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఈ కర్మ సన్యాస యోగం అంటే అర్జునుడు మొట్టమొదట ఏం ప్రశ్నిస్తున్నాడు? ఈ దివ్య జ్ఞానములో భగవంతుడు చెప్పాడు కదా, అజ్ఞానం వలన హృదయం నందు కలిగిన సంశయాలు జ్ఞాన ఖడ్గంచే ఛేదించి వేసి యోగ సమన్వితుడు యుద్ధం చేటుకులేమో అని. అప్పుడు అర్జునుడు డౌట్ రైజ్ చేశాడు అనమాట. సన్యాసం కర్మణాం కృష్ణ. మాతాజీ మళ్ళా వాయిస్ వినపడటం లేదు. మాతాజీ రికార్డింగ్ పెడితే పోతుంది, రికార్డు స్టాప్ చేసేస్తారు. ఆపేసి కంటిన్యూ అవ్వండి మాతాజీ, తర్వాత చూసుకోవచ్చు. వినపడడం లేదా? ఇప్పుడు మా వినపడుతుందా మాతాజీ? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే, సరే. హరే కృష్ణ. ఓకే. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, మొట్టమొదట నీవు నన్ను కర్మత్యాగం చేయమని చెప్పావు, మరలా ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశించుతున్నావు. రెండిటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరము? దయతో నాకు నిశ్చయముగా చెప్పమని అడుగుతున్నారు అన్నమాట. మనకి 2వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పారు? ఆత్మ ప్రాథమిక జ్ఞానం, ఆత్మ గురించి, దేహానికి, తర్వాత దాని నుంచి ముక్తి పొందేది కొంచెం భక్తి యోగం కూడా అక్కడే చెప్పబడింది. జ్ఞాన స్థితిలో ఉండవలసిన కర్మలు చేయాల్సినవి అవన్నీ కూడా మనకు 3వ అధ్యాయంలో చెప్పబడితే, సర్వ విధమైన యజ్ఞాలు అంత్యమును జ్ఞానమునందే పరిసమాప్తి పొందుతాయని గత అధ్యాయంలో మనము చూసుకోవడం జరిగిందనమాట. అంటే ఈ భక్తియుత కర్మ మరియు జ్ఞానంతో కూడిన ఈ అకర్మల, జ్ఞానంతో కూడిన అకర్మ అంటే భక్తి పూర్తిగా కర్మలు చేయకుండా కాదు, భగవంతుని కర్మలు ఆచరించాలన్నమాట. భక్తియుత సేవ. కర్మ సన్యాసము అంటే ఏమి అంటే ఇంద్రియ ప్రీతి కర్మలన్నింటినీ అధిగమించడం అనమాట. అంటే స్థిరంగా ఉండాలి. అంటే భక్తి యోగంలో కర్మలు చేస్తూ ఉంటే కర్మలు చేస్తున్నట్లే కదా, అది అకర్మ ఎలా అవుతుంది అని అర్జునుడి సందేహాలు. జ్ఞానపూర్వకమైన కర్మ బంధాలని కలుగజేయదనమాట. అందుకని అకర్మతో సమానం అని చెప్పేసి ఆ అర్జునుడు అది అర్థం చేసుకోవాలన్నమాట. అది భగవంతుడు ఇక్కడ వివరించబోతున్నాడు. శ్రీ భగవానువాచ సన్యాసత్కర్మ యోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే నిశ్రేయసకరా ఉభౌ. 2 మంచివి అంటాడు భగవంతుడు ఇక్కడ. శ్రీకృష్ణ భగవాను సమాధానం మొసగను. కర్మ పరిత్యాగం మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకంలే, కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగం కన్నాను భక్తియుత కర్మము ఉత్తమమైనది. భక్తియుత సేవ అన్నిటికంటే సులభమైనది, ఉత్తమమైనది. అది సులభం 9వ అధ్యాయంలో వివరంగా వస్తుంది. ఈ కామ్యకర్మలు అంటే ఇంద్రియ ప్రీతి కర్మలు ఎలాంటివి? మనకి బద్ధ స్థితిలో బంధించేస్తాయి అనమాట. అవి మనకి దేహ సుఖాల కోసం ఇంద్రియ కర్మలు చేస్తూ ఉంటారు, పెంపొందించుకుంటూ పోతారనమాట. అలా చేస్తున్నంతసేపు దేహాలు పొందుతూనే ఉండాలి, ఈ భవబంధంలో కొనసాగుతూనే ఉండాలన్నమాట. అది మనసు ఇలాగా కామ్యకర్మలపై లగ్నమైనంతసేపు అజ్ఞానంతో ప్రభావితమైనను మెల్లిమెల్లిగా భగవంతుని పట్ల అనురక్తిని పెంచుకుంటూ రావాలన్నమాట. అంటే ముక్తికి జ్ఞానం ఒకటి సరిపోదు, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అనే జ్ఞానం మాత్రం సరిపోదు. అట్టి జ్ఞానంతో పాటు ఆత్మస్థితిలో వర్తించాలన్నమాట. అప్పుడు భవబంధ నుంచి తప్పించుకునే దానికి వస్తుంది. ఇప్పుడు భక్తి ఎప్పుడు ఏదైతే కృష్ణ భక్తి భావంలో చేసే కర్మలు కామ్య కర్మలు లాంటివి కాదు, ప్రతిఫలాపేక్ష ఉండవు అనమాట. అట్లా పూర్ణ జ్ఞానంతో అలాంటి కర్మలు మనుషుని ఏం చేస్తాయంటే జ్ఞానం నందు పురోగతిని చేస్తాయన్నమాట. మెల్లిమెల్లిగా వస్తాయి. అంటే కృష్ణ భక్తి భావం లేకుండా పూర్తిగా కర్మలు అనేటివి త్యజించడం అనేది తప్పు. కొందరు అదే సన్యాసం అంటే అన్ని కర్మలు వదిలేసి కూర్చుంటారు కదా, హృదయ పవిత్రీకరణ జరగదు. భక్తిలో ముందుకు వెళ్తేనే బద్ధజీవుని హృదయము పవిత్రీకరణ జరుగుతుంది అనమాట. లేదంటే అసంపూర్ణమే. అంటే ముక్తిని పొందాలనే ఆతృతతో మనుషులు ఏం చేస్తారు? భగవంతునికి సంబంధించిన వస్తువులను మరియు విషయాలను సైతము ఈ భౌతికమని భావించి త్యాగం చేస్తారనమాట. అది ఫల్గు వైరాగ్యం అంటారు దాన్ని. అలాంటివి ఆ త్యాగం అనేది అసంపూర్ణమైంది. అది ఎప్పుడైతే మనం స్వామిత్వం అంటే ఏమి, అంతా నాది, నేనే చేశానని స్వామిత్వం, ఇదంతా నాది భౌతిక ప్రకృతి మీద. ఎవ్వరు కూడా దేనిపైన కూడా ఆ యొక్క యజమానిత్వాన్ని
కలిగి ఉండకూడదు అనే జ్ఞానంతో కూడి ఉన్నప్పుడే ఆ త్యాగము సంపూర్ణమవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ చూద్దాం. హరే కృష్ణ. నేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. తన కర్మ ఫలాలను ద్వేషించని వాడు, కోరని వాడు నిత్య సన్యాసి అనబడతాడు. మహాబాహువులు కలిగిన ఓ అర్జున, సకల ద్వంద్వాల నుండి విడివడిన అలాంటి వ్యక్తి సులభంగా భవబంధాల నుంచి విముక్తి పొందుతాడు. అంటే ఇక్కడ మనకి భగవంతుడి 3వ శ్లోకంలో ఈ కర్మ ఫలాల్ని ద్వేషించకూడదు అనమాట. కృష్ణ భక్తిలో ఉన్న నిత్య సన్యాసి నిమగ్నుడైన వాడు. ఎందుకంటే ఆ కర్మ ఫలాల్ని అవి అది లాభాన్ని ఇవ్వనండి, నష్టాన్ని కలగనివ్వండి, వాటిని ద్వేషించడు, కోరుకోడు అనమాట. అది అలా ఉంటారు. అట్లాంటి త్యాగి జ్ఞానము పూర్తిగా పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు అనమాట. అంటే ఆ భగవంతుడు పూర్ణుడు, ఆయన పూర్ణం యొక్క అంశ. ఎలాగైతే ఒక నెగడు మండుతూ ఉంటుంది అనుకోండి, అది నిప్పుతూ మంటలు కట్టెలు వేస్తే మంట మండుతూ ఉంటుంది కదా అగ్ని. ఆ మంటలు అది ఆ అగ్ని అనేది భగవంతుడైతే దాంట్లో నిప్పురవ్వలు బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళు మన మన మనుషులు అనుకోవచ్చు. అంటే గుణరీతి మనము అంశలు గుణరీతి ఒకటైనా భగవంతుడితో ఎప్పటికీ సమానం కాదు. కానీ ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనం ఎవరము భగవంతుని అంశలము అనే జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నమాట. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్తి తస్సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. కేవలం అజ్ఞానులే భక్తి యోగమును భౌతిక జగత్తు యొక్క అంటే కర్మయోగం విశ్లేషణాత్మక అధ్యయనమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కానీ ఈ 2 మార్గాల్లో ఏ ఒక్కదాన్ని సమగ్రంగా అనుసరించినను రెండింటి ఫలములను పొందగలరని పండితులు చెప్పగలరు. ఇది చెప్పుదురు. ఇలా అజ్ఞానులే భక్తి యోగం. ఈ భక్తి యోగానికి దీనికి అంటే ఈ సాంఖ్యము ద్వారా పొందే స్థానాన్ని అంటే ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారు? ఈ భక్తి యోగము ముందు మనం ఏం చెప్పుకున్నాము? సాంఖ్య యోగం చెప్పుకున్నాం. అంటే ఏమి? భౌతిక జగత్తులో ఆత్మ పరమాత్మ ఈ భౌతిక జగత్తు గురించిన విశ్లేషణాత్మక అధ్యయనమే సాంఖ్యం అని చెప్పుకున్నాం కదా. అంటే ఈ మనమంతా దేహానికి ఆత్మ ఉంటుంది. ఈ భౌతిక జగత్తుకి ఆత్మ ఎవరు? పరమాత్మ, భగవానుడు అనమాట. అంటే అది సాంఖ్యయోగంలో నువ్వు ఎంత లోతుగా విశ్లేషించి దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించిన అంతిమంగా ఏం తెలుసుకోవాలి? ఈ భౌతిక జగత్తు సృష్టింపబడింది భగవానుడే, భగవానుడి చేతనే సృష్టింపబడింది అని ఆయన్ని తెలుసుకుని ఆయనకు వనరించే భక్తి ఆ పరమాత్మకు కూర్చే సేవే కదా. భక్తియుత సేవ ప్రత్యక్షంగా భగవాన్ని సేవిస్తాం. అంటే ఒక చెట్టు ఉందనుకోండి, సాంఖ్యయోగంలో వెళ్ళేది కేవలము భౌతిక జగత్తునే విశ్లేషిస్తూ వెళ్ళేది చెట్టు వేరుని, అంటే మూలం ఎక్కడో కనుక్కునే పద్ధతికి వెళ్తాడనమాట. భక్తియుత సేవ అనేది చెట్టుకు నీరు పోయడం అనేది. రెండింటికి తేడా ఏముంది? ఒక చెట్టు ఒక పద్ధతి చెట్టు మూలాన్ని కనుక్కునే విధానం అయితే, మరొక పద్ధతి ఆ మూలానికి నీరు పోయడం వంటిది అనమాట. నిజమైన సాంఖ్య జ్ఞాని అయితే గనక ఈ భౌతిక జగత్తుకు మూలం ఎవరు? విష్ణువు అని తెలుసుకొని పూర్ణ జ్ఞానంతో సేవ ఎందే వస్తాడు. అందుకు ఆ రెండిటికి భేదము లేదు, అది తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ ఎవరు కొంతమంది ఈ రెండిటికి పండితులు కాని వాళ్ళే అట్లా చెప్తారన్నమాట. ఈ కర్మయోగాలకి పండితుడైన మాత్రము ఒకటే ప్రయోజనం వస్తుంది అని చెప్తారు. దాన్ని అర్థం చేసుకునే విధానాన్ని చెప్తారన్నమాట. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి సపశ్యతి. విశ్లేషణాత్మకమైన అధ్యయనము సాంఖ్యం ద్వారా పొందబడు స్థానమును భక్తి యోగం ద్వారాను పొందవచ్చునని ఎరిగి భక్తి యోగము మరియు సాంఖ్యయోగములను ఏకస్థాయిలో ఉన్నట్టు చూసిన వాడే యథార్థ దృష్టి కలిగిన వాడగును. ఓకే, ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ స్థానము భక్తి యోగం ద్వారా పొందొచ్చు అని చెప్పేసి చూసిన వాడు యథార్థ దృష్టి ఎవరికి ఉంది? ఇది చెప్పబడేదంతా ఇదంతా కూడా నిష్కామ కర్మ, అంటే కర్మలని త్యాగం చేయడానికి
సమానమైంది, సులభమైంది ఇదే నిష్కామ కర్మ. ఇంతవరకు మనం చెప్పుకునిందంత నిష్కామ కర్మ. అదే మనకి ఎవరైనా జీవితపు చరమ లక్ష్యము, ఏ తత్వవేత్తలైనా ముఖ్య ప్రయోజనం అదే అని వెళ్తూ ఉంటారు కదా. ఆ తత్వ పరిశోధన అంతా కూడా జీవుడు భౌతిక జగత్ అంశ కాదు నిత్యాంశం తెలుసుకుంటారు, ఆ నిర్ధారణకు వస్తారు. ఆ పద్ధతిలోనే యథార్థ దృష్టిని పొందడం అన్నమాట. రెండింటికి ఎక్కడైనా ప్రయోజనం ఒకటే వచ్చేది స్థానాలు అని చెప్పి అతడే యథార్థ దృష్టి కలవాడు అని చెప్తున్నారు. సాంఖ్యయోగము, భక్తి యోగం అంటే కర్మ సన్యాసము, కర్మయోగం. కర్మ సన్యాసము అంటే పూర్తి కర్మలను త్యజించడం కాదు, భక్తియుత సేవలో ఆచరించడం, వాటి ఫలితాలను ఆశించకుండా నిష్కామ కర్మ. అది ఇక్కడ 6వ శ్లోకం వరకు చెప్పబడింది. ఓకే. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. శీఘ్రంగా పొందుతాడు. సన్యాసస్తు మహాబాహో, భక్తియుత సేవయందు నియుక్తుడు కాకుండా, చూడండి దీంట్లో కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవరు సుఖమును పొందలేరు. కర్మలు వదిలేసి కూర్చుంటే ఎవరు సుఖం ఉండదు. ఇతను భక్తి యోగం నందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు. ఎవరైనా సరే, ముఖ్యంగా నిరాకారవాదులు, మాయావాద సన్యాసులను ఉన్నారు. అంటే భగవంతుడికి ఆకారం లేదని, కేవలం ఒక బ్రహ్మ తేజస్సు, జీవాత్మ దేహత్యాగానంతరం పరమాత్మలో లీనమైపోతుందని భావించే వాళ్ళు ఆ బ్రహ్మ తేజస్సులో చేరిపోతారు. వీళ్ళందరినీ మాయావాద సన్యాసులు అంటారు అనమాట. వాళ్ళు ఈ సాంఖ్యతత్వంలో అధ్యయనం చేస్తూ ఉంటారు ఎంతసేపు. మాయావాద సన్యాసులు. వైష్ణవ సన్యాసులు ఎలా ఉంటారు? భాగవతాన్ని తెలుసుకుంటూ ఉంటారు అనమాట. ఆ భాగవత ధర్మంలో రకరకాల విధానాలు ఉన్నాయి. వైదిక విధానాలు, పాంచరాత్రి కానీ రకరకాల భగవత్ సేవకై, భగవత్ సేవ కొరకే ఉన్న కర్మలన్నీ ఆచరిస్తూ ఉంటారు అనమాట. అట్లా ఆనందాన్ని అనుభవిస్తూ భగవంతుణ్ణి చివరికి భక్తి యోగం నందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మను శీఘ్రముగా పొందుతారనమాట. వీళ్ళు ఈ మాయావాద సన్యాసులు ఏది కరెక్ట్, ఏది కాదు ఇంకా అధ్యయనం చేస్తూనే ఉంటారు. అందుకనే మాయావాద సన్యాసులు నిదానంగా వస్తారు అన్నమాట. కృష్ణ భక్తి భావనకు వచ్చే వరకు వాళ్ళకి పరిపూర్ణత అనేది లభించదు. యోగయుక్తో ఇంతవరకు నిష్కామ కర్మ చూసాము. తదుపరి నిష్కామ కర్మ ఎలా ఆచరించాలో చూద్దాం. ఆచరణ విధానం అన్నమాట. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తో విశుద్ధాత్మ అంటే భక్తియుత సేవలో నియుక్తుడైన వాడు, పరిశుద్ధమైన హృదయము గలవాడు, విజితాత్మ జితేంద్రియ, ఇక్కడ ఇంద్రియ మనస్సును జయించిన వాడవు, మనుజుడు సర్వులకు ప్రియుడై ఉండును. సర్వభూతాత్మ భూతాత్మ, ఇక్కడ ప్రాణులన్నింటి యందు దయగలవాడు. కుర్వన్నపి నలిప్యతే, కుర్వన్నపి కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఎన్నడును బద్ధుడు కాదు ఆ కర్మలకి. అట్టివాడు సదా కర్మలను ఆచరించుచున్నాడు, ఎన్నడును బద్ధుడు కాడనమాట. ఇట్లా ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఆకులు, కొమ్మలు అన్నీ ఉంటాయి, వాటితో కలిసే ఉంటాయి. ఆ కొమ్మను మించేసామంటే అది డెడ్డే, ఇంకా అది పనిచేయదు. అలాగే మనకి చెయ్యి ఉంది, ఈ చెయ్యి దేనికి, దేహానికి ఇది అతుక్కొని ఉంది. ఇది కర్మ, ఇలా ఉన్నప్పుడే దీనికి చలనం ఉంటుంది, పని చేయగలుగుతుంది, ఇది అనుసంధానమై ఉంటుంది అన్నమాట. అలాగే మన ఉదరానికి ఏదైనా ఆహారం ఇచ్చామంటే మన దేహం అంతా కూడా ఆహారము శక్తిని ఇస్తుంది. అలాగే భగవంతునికి ముక్తి మార్గాలు చేసేవాడు ఎలా ఉంటారు? కృష్ణ భక్తి భావనలో ఉన్నవాళ్ళు ఆ కృష్ణుడి నుంచి వేరు కాదు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. నిత్యాంశలం అంటే ఆయన్ని తెలుసుకుంటే ఆయన నుంచి వచ్చాము అంటే. సూర్యుడు ఎక్కడో ఉంటాడు, కానీ ఆయన సూర్యకిరణాలు ఎంత కోటాను కోట్ల దూరంలో ఉన్నారు. ఎలా మనం భగవంతునికి ఆయన అంశలము అని ఒక ఉంటే, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? కోటాను కోట్ల దూరంలో ఉన్నాడు, మైళ్ళ దూరంలో మనకి. కాకపోతే మనం ఇక్కడ ఉన్నాం, కానీ ఆ సూర్యకిరణాలు ఇక్కడ ఇక్కడ తాకుతున్నాయి కదా సూర్యుడు, సూర్యకిరణాలు. అలాగే భగవంతునికి మనము అందరము ఆయన అంశలమని ముఖ్యంగా తెలుసుకోవాలన్నమాట. ఆ భక్తియుత సేవలు ఏం చేస్తారు? చక్కగా ఇక్కడ వితరణ, మెయిన్ గా ఆయనకు అర్చించబడిన ఆహారాన్ని భుజిస్తూ, ఆయనతో సంబంధం లేని స్థలాలకి పోవాలనుకుని ఇంద్రియాలన్నీ కూడా సంపూర్ణంలోకి 2వ అధ్యాయంలో చూసాం. భక్త అంబరీషుడు తన ఇంద్రియాలన్నీ భగవత్ సేవలో నియోగించాడనమాట. అలాగా ఇప్పుడు ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయబోతున్నాడు అక్కడ. తన అంటే తన ఇంద్రియాలను అక్కడ ఆత్మ చంపబడదు అక్కడ.
యుద్ధ రంగంలో నిలిచిన వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఆత్మలే. అక్కడ అర్జునుడు అక్కడ అపకారం చేస్తున్నాడా? కాదు. ధర్మాన్ని అక్కడ ఎవ్వరూ కురుక్షేత్రంలో మరణించలేదు. భగవంతుడే అక్కడ ఉన్నాడు. ఆయన ఆజ్ఞ మేరకే ఇక్కడ అర్జునుడు చేస్తున్నారు. వాళ్ళ దేహాలు మాత్రమే మార్చబడుతున్నాయి అన్నమాట. ఇంకా ఈ నిష్కామ కర్మ యోగి ఎలా ఉంటాడనేది చూద్దాం. ఇక్కడ నైవ కించిత్ కరోమేతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవిత్, ఇది తత్వవిత్ అంటే ఇక్కడ తత్వం నెరిగిన వాడు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శుసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ నిమిషన్నపి ఇంద్రియాన్ని ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. అంటే ఈ కర్మయోగంలో, ఈ నిష్కామ కర్మయోగంలో ఉన్నవాడు దృఢ సంకల్పంతో స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏం చూస్తున్నా, ఏం వింటున్నా, ఏం స్పర్శలో ఉన్నా, వాసన చూస్తున్నా, కదులుతున్నా, నిద్రిస్తున్నా, శ్వాసక్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు, కన్నులు రెప్పపాటు మూసినా తెరిచినా చేసేది నేను కాదని ఎల్లప్పుడూ భావిస్తారన్నమాట. అంటే భౌతిక ఇంద్రియాలే వాటి విషయాల్లో కదులుతున్నట్లు వాళ్ళు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారనమాట. అది కాబట్టి నుంచి ఉంటారు. ఎందుకంటే కర్త అది ఈ శుద్ధ స్థితిలో ఉంటే ఈ కర్త కానీ, ఆ కర్మ కానీ, అలాంటి చేసే స్థితిలో కానీ, ఆ ప్రయత్నం కానీ, ఆ అదృష్టం కానీ అన్ని అట్లా ఏవి కూడా ఎటువంటి కర్మలతో అసలుకి సంబంధం కలిగి ఉండడు అనమాట. ఎల్లప్పుడూ విముక్తుడై ఉంటాడు. ఇప్పుడు భక్తి భావంలో ఉన్న భక్తుల్ని నవవిధ భక్తులు అంటాం మనము. 9 limbs ఆఫ్ భక్తి, నవవిధ భక్తి మార్గాలు అని చెప్తామన్నమాట. ఇంతకుముందు కూడా ఈ శ్లోకం శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని ఉదాహరణగా శ్రవణం అంటే శ్రవణం చాలా ముఖ్యమైనది. మహాభాగవత శ్రవణం, భగవద్గీత శ్రవణం. ఈ శ్రవణం మొట్టమొదట మన ఇంద్రియాలలో, ఈ జ్ఞానేంద్రియాల్లో ఈ కళ్ళు, ముక్కులు, చెవులు ఇవన్నిట్లో చెవి చాలా ముఖ్యమైనది. శ్రవణము శుకదేవ గోస్వామి భాగవతాన్ని బోధిస్తున్నప్పుడు ఈ పరీక్షణ్ మహారాజ్ శ్రవణం చేశాడనమాట. కీర్తనం, ఈ కీర్తనాన్ని ఈయన కూడా కీర్తించాడు. శుకదేవ గోస్వామి చెప్తూ ఉన్నాడంటే కీర్తించడమే. ఇక్కడ మీరాబాయిని చూపిస్తున్నారు. స్మరణం, ప్రహ్లాద్ మహారాజు ఉన్నాడు, నిరంతరము స్మరిస్తూనే ఉంటాడు భగవంతుని, అంటే మననం చేసుకుంటూనే ఉంటాడు అనమాట. పాద సేవనం, లక్ష్మీదేవి విష్ణు భగవాను పాదాలను ఏనాటికి విడనాడదాం. నిరంతరం ఆయన హృదయంలో ఉన్న పాద విడనాడదు. అర్చనం, ఇక్కడ అర్చనం అంటే భగవంతుని అర్చించడం. పృథు చక్రవర్తిని చెప్పుకుంటారు. ఉదాహరణగా పృథు చక్రవర్తి అని భాగవతంలో వస్తారు. ఆయన వందనం, ధ్రువుడు ఆయన అడుగడుగునా వందనాలు అర్పించేవాళ్ళు ఈయన ఉన్నారు, అక్రూరుడు. ఆయన బృందావనానికి వెళ్ళి శ్రీకృష్ణ బలరాముని తీసుకోవాలంటే ఆ దారి పొడుగుతున్న వాళ్ళ బృందావనంలో ఆయన అడుగులను చూసి వందనాలు అర్పిస్తూ వెళ్తాడు అనమాట. దాస్యం అందరికీ తెలుసు, హనుమంతుడు దాస్య భక్తుడు. సఖ్యం, అర్జునుడు సఖ్య భక్తుడు. అలాగే ఆత్మ నివేదనం, దీనికి బలి చక్రవర్తిని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి లింబ్స్ 9 భక్తి, నవవిధ భక్తి మార్గాలు. బలి చక్రవర్తిని ఎందుకు ఆత్మ నివేదనం? ఏం లేదు నా దగ్గర, శిరస్సు మీద ఆయన వామనావతారంలో ఆయన పాదాన్ని మోపమంటాడు అనమాట. తన సర్వస్వం ఇచ్చేశాడు. ఓకే, ఈ శ్రవణం, హీరింగ్ అబౌట్ గాడ్, చాంటింగ్ హిస్ నేమ్ అండ్ గ్లోరీ, రిమెంబరింగ్ హిమ్, సర్వింగ్ హిస్ లోటస్ ఫీట్, వర్షిపింగ్ హిమ్ యాజ్ పర్ ది స్క్రిప్చర్స్, ప్రాస్ట్రేటింగ్ బిఫోర్ హిమ్, వందనం, బీయింగ్ హిస్ సర్వెంట్, బ్లేమింగ్. ఇప్పుడు చెప్పాను కదా, అవే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం. ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు. శ్రవణానికి పరీక్షిత్తు, కీర్తనానికి సుఖదేవ గోస్వామి, స్మరణానికి ప్రహ్లాద్ మహారాజా, లక్ష్మీదేవి, పాద సేవన అర్చనంకి ఇంగుపురుడు, అక్రూరుడు వందనానికి, దాస్యానికి హనుమంతుడు, అర్జునుడు సఖ్యం, ఆత్మ నివేదనం, ఎంపరర్ బలి. ఓకే, ఈ అంబరీష్ చక్రవర్తి అడాప్టెడ్ ఆల్ ది 9 attempts అండ్ హీ అటైన్ పర్ఫెక్ట్ సక్సెస్. ఆయన 9 ఇవన్నీ ఆచరించాడు అనమాట ఆయన మొత్తం. హరే కృష్ణ. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నా పాపేన పద్మపత్రమివాంబస. ఫలములనన్నింటినీ భగవానుకు అర్పించి సంగత్వం లేకుండా తన ధర్మం నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. నిన్నటి అధ్యాయంలో 1-2 క్వశ్చన్లు అడగదలుచుకున్నాను. చక్కటి అధ్యాయం కదండి. నిన్న కొంచెం 4వ చాప్టర్ లో ఇది అడిగే ముందర
ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందర మీరు మళ్ళీ చాట్ బాక్స్ లో ఆన్సర్లు పెట్టండి. హరే కృష్ణ. పూర్వము సూర్యదేవుడు ఏమని పిలువబడ్డాడు? ఈ మన్వంతరు ఆయన ఎందుకు ఏమని పిలువబడ్డాడు? అదొకటి. పరంపరానుగతంగా భగవద్గీత ఎవరి చేత ఎవరికి బోధింపబడింది? ఆనెస్ట్ గా మీకు తెలిసిందే గుర్తొచ్చింది రాయకండి. చాలా మంది ఇప్పుడు దాన్ని యూజ్ చేస్తుంటారు. హరే కృష్ణ. అలాగే భగవానుడు ఎందుకు తీసుకుంటాడు అప్పుడప్పుడు అవతారాలు ఎందుకు తీసుకుంటాడు ఈ గాల్లో? అలాగే 4 వర్ణాలు చెప్పారు కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. ఇవి ఈ 4 వర్ణాలు గురించి మీరు పేర్లు రాయండి. హరే కృష్ణ. ఇప్పుడు ఈ శ్లోకానికి వెళ్దాం. ఈ 10వ శ్లోకంలో ఏం చెప్తుందంటే భగవంతుడు ఫలాలను తనకు అర్పించి సంగత్వం లేకుండా, అసంగత్వం, ఎలాంటి మమకారం లేకుండా ఉంటే ఈ తామరాకు మీద నీటి బొట్టు, తామరాకులు చూసింటారు కదా, నీళ్ళు వేసినా దానికి అంటదనమాట. అంటే ఈ మనకి భగవద్గీతలో ఈ ఏమని చెప్తున్నారు? మొత్తము బ్రహ్మస్వరూపమే. భగవద్గీత జగత్తు బ్రహ్మమే, భగవంతుడు బ్రహ్మమే, మనమే బ్రహ్మమే. ఈ ప్రతిదీ బ్రహ్మమైనప్పుడు పరబ్రహ్మైన శ్రీకృష్ణుడు కాబట్టి ఆయనకి అందరూ బ్రహ్మమైనప్పుడు అంత శ్రీకృష్ణునికే చెందింది. శ్రీకృష్ణుడే సర్వానికి యజమాని, అన్ని ఆ సేవయందే నియుక్తుడైన వాడు అని ఎప్పుడు ఈ జ్ఞానాన్ని పొందిన వాడైతే ఆ పుణ్య కర్మలు ఆచరిస్తూ ఉంటాడు కదా, ఇది తెలుసుకొని. అంటే అలా అంత బ్రహ్మమైనప్పుడు మనము ఇది బ్రహ్మణ్యాదాయ కర్మ అని, బ్రహ్మని దేవదేవునికి విడిచి కర్మాని అన్ని కర్మలను, సంగం అంటే ఆసక్తిని, త్యక్త్వా విడిచిపెట్టేసి, కరోతి చేయును యహ ఎవడు నా లిప్యతే అక్కడ ప్రభావితుడు కాడనమాట. పద్మపత్రం అంటే తామసం, ఇవాంబస వీటిలో. ఇక్కడ అంత కృష్ణుడి అయినప్పుడు, కృష్ణునికి యజమాని అయినప్పుడు మన దేహం కూడా ఆయన ఇచ్చింది కదా, దీనిని ఆయన సేవలకు ఉపయోగిస్తే ఆ పుణ్య పాపకర్మలతో సంబంధం లేకుండా ఉంటుందన్నమాట. అంతలా అప్పుడు మనకి ఈ నీటి అందలి తామరాకు వలె ఏది మనకి అంటకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవరైతే ఈ భక్తి భావంలో లేని వాళ్ళు దేహేంద్రియాలతో భౌతిక భావంలో వనరిస్తూ ఉంటారు. కృష్ణ భక్తి పరాయణుడు దేహము కృష్ణుని సొత్తు గనక అది ఆయన సేవకు వినియోగించాలనే జ్ఞానాన్ని కలిగి ఉంటాడు అనమాట. భక్తులని ఇక్కడ ఇస్కాన్ మందిరంలో ఎన్నో జరుగుతుంటాయి. ప్రభుపాదుల వారు చక్కగా తన ఉపన్యాసాన్ని ఇస్తూ ఉంటారు, శిష్యులంతా ఉంటారు. నిరంతరము నామ సంకీర్తన, హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. అలాగే అందరూ కూడా భజన చేస్తూ ఉంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ భక్తుల గురించి చెప్తున్నారు ఇక్కడ. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసమే శరీరము, మనస్సు, ఇంద్రియములు, మనస్సులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. యోగులు ఎలా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇది కూడా మనకి నిష్కామ కర్మ యొక్క ఆచరణే. ఇక్కడ యోగులు అంటే ఈ ఎవరు మనకి నామమాత్ర అలౌకిక కర్మలన్నీ చేస్తూ ఉన్నా భౌతిక జగంలో ఆచరిస్తూ ఉంటారు అన్నమాట. దీంట్లో ఉన్నప్పుడు ఆచరించినా కూడా ముక్త పురుషుడే. అవన్నీ భగవంతుని సేవలో ఉన్నందుకు అవన్నీ తనకి అంటకుండా ఉంటాయి అన్నమాట. మమకారాసక్తి ఉండదు కదా ఆత్మశుద్ధి కోసమే. మనస్సు, దేహము, కాయ వాచ మనస అంటారు కదా. అంటే మన దేహం చేస్తూ ఉంటుంది, మనసు చేస్తూ ఉంటుంది, బుద్ధి చేస్తూ ఉంటుంది, ఇంద్రియాలు ఆచరిస్తూ ఉంటాయి. కానీ అది చేసే కర్మ ఏదైనా భౌతిక కల్మషం నుంచి భగవంతుని కోసం చేసినప్పుడు పవిత్రమవుతుంది అనమాట. ఎలాంటి ఫలితాన్ని, చెడు ఫలితాన్ని అంటనీయదు. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వకర్మ ఫలాలు నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. కానీ భగవద్భావనం లేనివాడు మరియు తన కర్మముల ఫలముల ఆసక్తి ఉన్నవాడు మనుజుడు బద్ధుడయ్య మనుజుడు, విముక్తయ్య మనుజుడు గురించి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. ముక్త పురుషుడు ఎలా ఉంటారని ఈ 12వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అతను ఎంత శాంతి కలిగి ఉంటాడు అని చెప్పేసి. అంటే
మొట్టమొదటి శ్లోకాల్లో నిష్కామ కర్మ, తర్వాత అది ఆచరించే విధానం, తదుపరి ఈ ఈ మూడు కథలు ఎలాగా ఈ ఆత్మ, భౌతిక ప్రకృతి, పరమాత్మ గురించి తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. దేహమునందున్న జీవుడు తన స్వభావం నియమించి మానసికంగా కర్మలను అన్నింటిని త్యజించినప్పుడు కర్మను చేయక మరియు కర్మకు కారణం కాక నవద్వారపురం నందు సుఖముగా వసించును. తన స్వభావాన్ని నియంత్రించగలగాలన్నమాట. ఎలాగా నియంత్రించగలుగుతాడంటే ఇక్కడ ఈ నవద్వారపురము, మన దేహాన్ని నవద్వారపురము అంటారంటే 9 ద్వారాలు ఉన్నాయి. అవి ఎలాగా ఉంటాయి? జీవుని దేహంలో ఉన్న భగవంతుడు సరే, ఈ 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 2 చెవులు, ఒక నోరు, మనవి సీక్రెట్ పార్ట్స్, ఇవి కలిపితే మొత్తము 9. దీనితో మనం భౌతిక జగత్తులో దీంతో గుర్తించుకుంటాం మన దేహాన్ని బద్ధస్థితిలో ఉన్నప్పుడు. అదే భక్తుడు తన హృదయస్థ పరమాత్మతో కూడి ఉన్నప్పుడు ఏమైతుంది? భగవంతునితో దీంట్లో సుఖంగా జీవించగలుగుతాడు అనమాట. అంటే ఈ అంతర్కర్మలు, బాహ్య కర్మలు అన్నిటి నుంచి స్వతంత్రుడై ఉంటాడనమాట. ఈ నవద్వారపురముల యొక్క దేహ కర్మలు అనేటివి మనం చేయాల్సిందే. అవి అనుకోకుండా జరుగుతూనే ఉంటాయన్నమాట. వాక్కు జరుగుతూ ఉంటుంది, చేతులు అన్ని మన కర్మలు, మన దేహం నిర్వర్తిస్తూ ఉంటుంది. అది స్వాభావిక గుణం వాటికి కర్మలు చేయడం అనేది. అది కానీ వాటికి అతీతంగా ఉండాలంటే మన హృదయస్థ పరమాత్మని మనము ఈ దేహపర కర్మల నుంచి దూరం అవుతాం. అంటే ఆచరిస్తున్నా, ఇందాక చెప్పాం కదా, స్థిరంగా ఉంటారన్నమాట. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. తన దేహం అనే పురం యొక్క అధిపతి అయిన దేహి కర్మలను సృష్టించడం కానీ, కర్మల యందు జనులను ప్రేరేపించడం కానీ, కర్మ ఫలములను సృష్టించడం కానీ చేయడు. ఇదేంటి? ప్రకృతి త్రిగుణాల చేతనే చేయబడుచున్నది. ఇప్పుడు ఈ దేహాన్ని క్షేత్రం అంటారు. అది మనకి 13వ అధ్యాయంలో వస్తుంది. ఈ దేహి నివసిస్తున్నది. ఈ కర్మలన్నీ నువ్వు సృష్టించడం లేదు, ఇతర జనాల్ని కర్మలందు ప్రేరేపించడం లేదు, ఆ కర్మ వల్ల వచ్చే లాభాలాభాలు కూడా ఆయన సృష్టించడం లేదనమాట. అవన్నీ ఈ మనము పొందిన ఈ తాత్కాలిక దేహము ఏమైతుంది? నా కర్మలకి మరియు ఫలాలకి కారణమై ఉంది కాబట్టి అది అది జీవుడు ఎప్పుడైతే బంధించబడి ఉన్నాడో అజ్ఞానంతో, ఏమంటాడు, ఈ దేహాత్మ భావంలో ఉన్న జీవుడికైతే ఈ కర్మ ఫలాలు అనేటితో, అంటే లాభము నష్టాలతో దుఃఖితుడవడం, ఇది ఒక్కొక్కసారి నష్టపోతాడు, ఒక్కోసారి వాటిని ఆశిస్తాడు, ఆ సుఖ దుఃఖాలకి బాధ్యుడవుతాడు అనమాట. అదే అజ్ఞానానికి, చింతకి, దుఃఖానికి కారణం అదే. అది ఎప్పుడైతే ఈ దేహపర కార్యాల నుంచి నువ్వు దూరుడైతావో, అది అంటే దేహం అన్న పురాన్ని నిలిచినంత కాలం జీవుడు అధిపతి. మనం దీనికే మనము రాజులం ఈ దేహానికి. కానీ నేను అధిపతిని కాను. ఈ ఈ కర్మల్ని మన ఫలాల్ని నియంత్రించేవాడు భగవానుడు అని తెలుసుకోగలగాలన్నమాట. అది నియమించేవాడు కానీ కాడు. కేవలం భవసాగరంలో జీవన పోరాటం సల్పేవాడు అనమాట. ఎట్టి నియంత్రణ ఉండదు. దీని నుంచి ఈ భవసాగరం నుంచి బయటపడాలంటే భక్తి మార్గం ఒకటే. ఇది ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ప్రకృతి త్రిగుణాల వల్ల జరుగుతూ ఉన్నాయి అన్నమాట. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు ఎవరి పాపం గాని పుణ్యం గాని గ్రహింపడైనను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానంచే మోహం నందుచుందురు. భగవంతుడు విభుః అంటే, విభు అంటే ఇంతకుముందు 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం. భగవానుడు అంటే నిర్వచనం అత్యంత సంపద, అత్యంత సౌందర్యము, అత్యంత బలము, అత్యంత కీర్తి, అధికమైన వైరాగ్యము, జ్ఞానము కలిగి సంపూర్ణంగా షడ్గుణ ఈశ్వర సంపన్నుడు విభు అన్నా కూడా అదే అర్థం వస్తుంది అనమాట, భగవాన్ అనమాట. అటువంటి భగవానుడు మన స్థితికి ఎప్పుడూ కారణం కాడు. ఆయన మనము అను ఆత్మలం, ఆయన విభు ఆత్మ అనమాట. ఆయన అంటే ఈ కోరికలు అనేటివి మనకి ఉన్నాయి. అది చాలా బంధరూపమైన భగవంతుడు ఆ కోరికల అర్హతను బట్టి ఆ కోరికల్ని ఆయన పూర్ణం చేస్తూ ఉంటాడు అనమాట. అంటే
మనం మనం తలుచుకోవడము, ఆయన కోరికలను పూర్ణం చేయడం. ఎందుకంటే మోహాత్ములు కదా, ఇక్కడ భగవాను చేతనే అవన్నీ తీర్చబడతా ఉంటాయి అన్నమాట. అది ఎట్లా, మన నిజ జ్ఞానాన్ని ఆవరించిన అజ్ఞానం చేత ఈ మోహానికి లోనైపోతూ ఉంటాం. దాన్ని పూర్ణం చేయడం అనేది భగవంతుడు. మనం కూడా మన నిత్యాంశాలం అని చెప్పుకున్నాం కదా, నిత్యుడు, మనం నిత్యులము, ఆనంద స్వరూపులము అయినప్పటికీ ఈ అనుమాత్ర స్థితి, మనం ఇంత అనువు కాబట్టి భగవంతుడి అంశాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో ఈ అజ్ఞానం కలుగుతుంది, దాంతో మోహం వస్తుంది అన్నమాట. అది భగవంతుకి ఈ మోహానికి భగవంతుడికి ఈ పుణ్య ఫలాలకి ఎటువంటి సంబంధం లేదు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అజ్ఞానము నశింపజేయు జ్ఞానముచే మనుజుడు ప్రకాశవంతుడైనప్పుడు పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయనట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. ఓకే, ఇక్కడి వరకు మనకి ఈ నిష్కామ కర్మయోగి గురించి తెలుసుకుంటూ ఈ జ్ఞాన వేదిక తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈ మనుజుడు ఎప్పుడు ప్రకాశవంతుడైతాడు? అజ్ఞానం తెలుసు, ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలిగినప్పుడు అన్నమాట. అది ఆ జ్ఞానం ఏమి, ఎట్లాంటిది అంటే భగవంతునికి శరణు పొందడమే. మనకు వస్తాయి, 7వ అధ్యాయంలో వస్తుంది, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. ఎన్నో ఎన్నో జన్మలు గడిచిన తర్వాతే జ్ఞానవంతుడైన వాడు శ్రీకృష్ణుని శరణు పొందినప్పుడే పగటి ఎలాగైతే సూర్యుడు వస్తే అత్యంత వెలుగు వస్తుందో మిట్ట మధ్యాహ్నం చూడండి అన్నట్లుగా అంతా ఆయనకి విదితం అయిపోతుంది అంట మనడు. అందుకు మనం చేయాల్సిన పని, ఒక ప్రామాణిక గురువు ఆయన ఆధ్వర్యంలో మనము తెలుసుకోగలగాలన్నమాట. సర్వస్వము ఆయన తెలియజేయగలుగుతాడు. ఎప్పటికీ నిత్యులం అని చెప్పారు కదా, జ్ఞానము అనేది అప్పుడు తెలియజేయబడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. బుద్ధి, మనస్సు, నిష్ఠ, ఆశ్రయములు అన్ని భగవంతుడి యందే లగ్నమైనప్పుడు మనుషుడు సంపూర్ణ జ్ఞానంచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గాన పయనిస్తాడు అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు నేరుగా ముక్తి మార్గంలో అంటే భగవంతుడు ఎలా తెలుసుకోవాలా? ఆయన మొట్టమొదటి చెప్పాం, అబ్సల్యూట్ ట్రూత్ అంటే ఎలా ఉంటాడు, బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని. అలాగైతే సూర్యకిరణాలు, సూర్యగోళము, సూర్యబింబము, సూర్యగోళము అని చెప్పుకున్నాము. 3 లేయర్స్ గా బ్రహ్మాన్ని, హృదయస్థ పరమాత్మ, భగవానుడు అలా ఉంటాడు భగవంతుడు. ఆయన యందే మన బుద్ధి, మనస్సు, నిష్ఠ ఉన్నప్పుడు అప్పుడు సంపూర్ణ జ్ఞానంలో కల్మషరహితుడే, భౌతిక కల్మషాలన్నీ పోతాయనమా. అయితే అప్పుడు సంపూర్ణ జ్ఞానము వస్తుందన్నమాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శిన. ఈ పరమాత్మ అనిపై మనస్సు లగ్నం చేయడం ఎలాగా? విద్య ఇక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంతవరకు జ్ఞానం పొందిన వాళ్ళని ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆ యోగులు ఎలా ఉంటారంటే వినమ్రులైన యోగులు, యథార్థమైన జ్ఞానము కలిగిన వాళ్ళగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, శునకమును, శునక మాంసం తినే చండాలుని సమదృష్టితో వీక్షిస్తారు. ఎందుకు? కృష్ణ భక్తి భావంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి కుల విచక్షణ, జాతి ఇది చూపడు. సంఘ దృష్టిలో బ్రాహ్మణులు, చండాలు వేరే కావచ్చు. అలాగే కుక్క, గోవు, ఏనుగు ఇవన్నీ కూడా ఏ జంతువులైనా కూడా ఇవి జాతి దృష్టిలో వేరే వేరేవి. కానీ ఈ దేహపర భేదములు జ్ఞానవంతుడైన యోగి దృష్టిలో అర్థరహితమైనవి అన్నమాట. పరమాత్మ రూపంలో ప్రతి జీవిలో భగవంతుడు సంబంధం ఉన్నాడు. అలా అట్లాంటి భగవాను గురించిన అవగాహనే నిజమైన జ్ఞానం అన్నమాట. సమదృష్టితో చూసు అవి ఎలాగా దేహాలకి, ఈ దేహములు అనేటివి ఎలా వచ్చాయి వీళ్ళందరినీ చెప్తున్నారు. వాళ్ళకంతా త్రిగుణాలు, ప్రకృతి త్రిగుణాల పూర్వపు జన్మ పాప ఫలాల వల్ల ఈ బ్రాహ్మణే గవి, గవి అంటే గోవు, హస్తి అంటే ఏనుగు, శుని చైవ స్వపాకేచ ఈ కుక్క మరియు కుక్క మాంసం తినే వీళ్ళు వాళ్ళ పూర్వజన్మ కర్మ ఫలాలను బట్టి ఆ దేహాలు తీసుకున్నారనమాట. అది సత్వ, రజో, తమో గుణంలో ఉంటారు. ఇవి చెప్తున్నారు. కానీ దేహంలో ఉండే ఆత్మ పరమాత్మ ఒకే ఆధ్యాత్మికత కలిగి ఉన్నాయి, అంటే ఒకే రీతి లక్ష్యం అన్నమాట. కానీ తేడా ముఖ్యమైనది ఏది? ఆత్మ తన ఓన్లీ దేహ పరిధిలో ఉంటే ఏ జీవిలో ఉన్నా పరమాత్మ అందరి జీవుల గురించి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అది ముఖ్యమైనది.
వేదము. ఈ సీస్ ద పరమాత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ. ఓకే, ఒక ఒక పండితుడు ఎలా చూస్తాడంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని, గవి గోవు హస్తిని, శుని చైవ కుక్కని, కుక్క మాంసం తినే చండాలు. ఒకే రకం. ఇహైవ తేర్చిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని తే స్థితాః. సమానత్వం మరియు ఏకత్వములందు మనస్సు నెలకొనిన వారు జనన మరణ స్థితిని జయించినట్టు వారే. వారు బ్రహ్మం వలె దోషరహితులైనట్టు వారు. ఆ విధముగా వారు బ్రహ్మమునందు స్థితిని కలిగినట్టు వారే ఎగుదు. ఓకే, వీళ్ళు ఇక్కడ ఈ యోగులు ఉన్నారు కదా, వాళ్ళనమాట దోషరహితులై ఎలా ఉంటారు అనేది ఈ శ్లోకంలో చెప్పబడుతోంది అనమాట. బద్ధుడుగా ఉండరు కదా, ఆత్మజ్ఞానం నుంచి వచ్చేస్తేనే బద్ధ జీవితం నుంచి వాళ్ళకి ముక్తి పొంది ఆధ్యాత్మిక జగాన్ని ప్రవేశము లభిస్తుంది అనమాట. భగవంతుడికి ఎలాంటి రాగద్వేషాలు లేవు, ఆ స్థితికి రావాల. జీవుడు కూడా రాగద్వేషాల నుంచి విడిపడాలన్నమాట, దోషరహితుడై. అది దోషరహితులు కావాలంటే బ్రహ్మం నందు స్థితిని పొందాలి. వాళ్ళ లక్షణాలు ఇప్పుడు చూద్దాం. నా ప్రవృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢో స్థిర బ్రహ్మవిద్ బ్రహ్మని స్థిత. ఇప్పుడు అతని లక్షణాలు, యోగుల లక్షణాలు, ఆ స్థిర బుద్ధమైన జ్ఞానం కలిగిన అతని వ్యక్తి లక్షణాలు. నిష్కామ కర్మ యోగము, ఆచరణ విధానము, దాంట్లో జ్ఞాన స్థితి, ఆ జ్ఞానములో ఉన్న వాళ్ళ లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు. ప్రియమైనది పొందినప్పుడు పొంగగా, ప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నతను అందని వాడు, స్థిర బుద్ధిని కలిగిన వాడును, మోహపరవశుడు కాని వాడును, భగవద్విజ్ఞానమును పూర్ణముగా ఎలిగి ఉన్నవాడగు మనుజుడు పరబ్రహ్మం నందు స్థితిని కలిగిన వాడే యగును. అది తెలుసుకోవడం. ఇది ఈ స్థిరత్వమే ఏమంటారు, స్థిర బుద్ధి అంటారనమాట. భ్రమించడం ఉండదు ఇంకా. ఎందుకంటే ఆత్మానుభవం పొందిన మహాత్ముని యొక్క లక్షణాలు అవి ఇక్కడ చెప్తున్నారు అనమాట. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షయం అశ్నుతే. ఇంతకుముందు చెప్పాం కదా వాళ్ళు ఎలా ఉంటారో. అట్టి ముక్త పురుషుడు ఈ బాహ్యేంద్రియ సుఖానికి ఆకర్షితుడు కాక ఆత్మయంద్రియ సౌఖ్యం అనుభవించు సదా ధ్యానమగ్నుడై ఉండును. పరబ్రహ్మ ధ్యానించుట కారణమున ఆత్మదర్శ ఆ విధంగా అనంత సౌఖ్యముని అనుభవించును. ఆత్మానుభవ మార్గంలో ఈ బాహ్య ఇంద్రియ సుఖాలు, బాహ్యేంద్రియ ముఖ్యంగా మైథున భోగం కూడా ఉంటుంది. అది అత్యంత భౌతిక జీవితంలో అత్యంత ఘనమైన సుఖం అనుకుంటూ ఉంటారనమాట. అది ఆత్మానుభవానికి ఎప్పుడు అడ్డు పరీక్షే, అదే అడ్డుగానే తగులుతూ ఉంటుంది అనమాట. ఇట్లాంటి ఇంద్రియ భోగాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఇంద్రియ భోగాలకి ఆకర్షితుడు కాకుండా ఉండడం అనేది. ఏహి స్వం స్పర్శద భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌతేయ నతేషు రమతే బుధః. బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కంచే కలుగు దుఃఖ కారణములందు పాల్గొన్నాడు. ఓ కౌంతేయ, ఆ సుఖాలు ఆద్యంతములు కూడి ఉన్నందున తెలివి గలవాడు అనిత ఆసక్తుడుగా. ఈ భౌతిక ఇంద్రియాలతో అంటే మనకి భౌతిక సుఖాలు చాలా ఉన్నాయి. వాటికి మొదలు ఉంది, అంత్యము ఉందన్నమాట. ఆది అంతం రెండు ఉన్నాయి. ఈ బుద్ధిమంతుడైన ఒక యోగి అన్ని ఈ భౌతిక సుఖాలు అశాశ్వతం. ఆ భౌతిక సుఖాలన్నీ, దేహమే అశాశ్వతం కనుక అవి పొందే సుఖాలు కూడా అశాశ్వతమే. ఈ తాత్కాలికమైన ఈ దేని యందు కూడా ముక్త పురుషుడు ఆసక్తిని పొందడనమాట. యోగులు ఎలా ఉంటారు, పరతత్వం అబ్సల్యూట్ ట్రూత్ ఏంటి అని భగవంతుని గురించి జ్ఞానాన్ని పొందినప్పుడు ఆత్మ యందే రమిస్తూ ఉంటారు, ఆనందాన్ని పొందుతూ ఉంటారు అనమాట. అలాగా పొందడం అనేది మనకి ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే నిజమైన యోగులు అలాగే అస్సలు భవబంధానికి కారణమైన ఈ ఇంద్రియ సుఖంచే ఆకర్షణ గురి కాదు. విషయ సుఖాల్లో ఎంత అనురక్తిని పెంచుకుంటే అంతగా బద్దులైపోతూ ఉంటారు అన్నమాట. దానివల్ల దుఃఖాలకి గురి కావాల్సి వస్తుంది. దుఃఖ హేతు ఇంద్రియ సుఖాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. ఇక్కడ ఒక దీపానికి దీపం పురుగులు ఎలా ఆకర్షితులు అవుతాయి, ఒక వలలో ఎలాగ పడుతూ ఉంటారు, భ్రమరం ఇక్కడ చేప ఎరలో ఎలా పడుతూ ఉంటుంది, ఎరకి అది ఇంద్రియ భోగానికి. ఒక ఏనుగుని కూపంలో ఎలాగా
పడిపోయింది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తారు. అలా అంధకూపంలో పడిపోతూ ఉంటారు అన్నమాట. శక్నోతి హైవ యస్సోడుం రాక్షసీల విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. దేహాన్ని విడచడానికి పూర్వమే ఇంద్రియాల కోరికను అదుపు చేయగలిగిన వాడు కామ క్రోధాల నుండి వేగాన్ని అంచగలిగిన వాడు దివ్య స్థితి అందున్నట్టి వాడే ఈ జగమందు సుఖవంతుడగును. ఈ ఆత్మానుభవ మార్గంలో వెళ్ళాలి అనుకుంటే, దీంట్లోకి వెళ్ళే వాళ్ళు స్థిరమైన మాకు ఇది కావాలి, ఒక అభివృద్ధిని పొందాలి, మేము దీంట్లో లక్ష్యం ఉంది మాకు అనుకునే వాళ్ళు ఇంద్రియ వేగాలు అంటే ఇంద్రియాలు శ్రీల రూపగోస్వామి రచించిన ఉపదేశామృతంలో వేగాలు చెప్పబడ్డాయి. వాచో వేగం, మన క్రోధ వేగం, జిహ్వా వేగము, దురపస్థ వేగం అని. వాచో వేగం, ఈ వాచో వేగం అనేది క్రోధ వేగం, కోపము వస్తుంటుంది. మనోవేగం, మనస్సు చంచలమైంది, ఎక్కడికైనా పరిగెడుతూ ఉంటుంది. ఉదర వేగము, జిహ్వ చాది ఎక్కువగా జిహ్వ దీని మీద ఆసక్తి అనమాట, భోజనం మీద. ఉపస్థ వేగము, మైథున భోగాకర్షణ. జిహ్వా వేగం, అదే మనకి ఎక్కువగా తీసుకోవాలని ఆకర్షణ. ఈ అనేక ఇంద్రియ వేగాలు ఉన్నాయి. ఈ వివిధేంద్రియ వేగాల్ని, మనస్సుని ఎవరైతే అదుపు చేసేవాడిని ఏమంటారంటే గోస్వామి అంటారు. ఇంద్రియాలను అదుపు చేయగలిగిన వాడు గోస్వామి అయితే, ఇంద్రియాలకి దాసుడైన వారిని అంటారు, నిష్ఠగా జీవనం చేస్తూ ఉంటారు, గోదాసు అంటారు అనమాట. ఇంద్రియాలకి దాసుడైన వాడిని గోదాసు, వాటిని జయించగలిగిన వాడు గోస్వామి అనమాట. ఈ గోస్వాములు నిష్ఠగా నియమ జీవనం పాటిస్తూ అన్ని ఇంద్రియ వేగాల నుంచి దూరమై ఉంటారనమాట. ఎందుకంటే కోరికలు అనేటివి ఎప్పుడైతే సంతృప్తి పొందకపోతే, ముందు అధ్యాయంలో చూసాం మనం, క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రం, 3వ అధ్యాయంలో 37వ శ్లోకం చూసాం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని. అప్పుడు అవి క్రోధాన్ని కలిగిస్తాయి. దానివల్ల మన మనస్సు, మన కన్నులు, హృదయము ఉద్విగ్నం, ఆవేశం ఎక్కువైతుంది. అందుకే ఈ మనోవేగాల్ని, ఇంద్రియ వేగాల్ని నియంత్రించగలగాలి. అప్పుడు అతడు ఆ దివ్య స్థితిని అందున్నట్టు వాడే జగన్నందు సుఖవంతుడు అంటున్నారు అనమాట. వీటిని కోరిక క్రోధాలని అంచడానికి యత్నించడమే ఆధ్యాత్మిక జ్ఞానం. వరుసగా భగవంతుడు చెప్తున్నాడు, ఒక యోగి ఎలా ఉంటారనేది ఇప్పుడు చెప్తారు భగవంతుడు. సుఖంతరారామః యథాంతర్జ్యోతిరేవయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అంతరంగమందే ఆనందము కలిగిన వాడు, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడు, అంతరంగమందే లక్ష్యము కలిగిన వాడు మనుషుడే వాస్తవము పూర్ణుడగు యోగి. బ్రహ్మభూతుడైనట్టి వాడు అంత్యమున పరబ్రహ్మను పొందగలవాడు. ఇదే బ్రహ్మభూత స్థితి అన్నమాట. అంటే ముక్త పురుషుడు బాహ్య సుఖం కాకుండా అన్ని మనస్సులోనే మౌనంగా ఎక్కడైనా కూర్చుని తన అంతరంగమునందే సుఖాన్ని అనుభవిస్తాడనమాట. ఈ అంతరంగముని ఈ పై సుఖాలకి ఎప్పటికీ ఆకర్షితుడు కాడనమాట. అతడే భగవద్ధామాన్ని పొందగలరు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్న ద్వైత యథాత్మానః సర్వభూత హితే రతాః. లభంతే బ్రహ్మ నిర్వాణం, ఇక్కడ పరత్వంలో ముక్తిని లభిస్తుంది. ఋషయ క్షీణ కల్మషాః, పాపరహితులైన వాళ్ళు అనమాట ఈ ఋషులు. అంటే చిన్న ద్వైత అంటే ద్వైత భావనము నశించిన వారు. యథాత్మాన ఆత్మానుభవం నందు అనురక్తులైన వారు. అలాగే సర్వభూత సర్వజీవుల యొక్క హితే తతాహ అంటే అంతరంగమందే సంశయాన్ని తొలగించుకునే నిగ్రహంతో సకల ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన ఋషులు పాపాలన్నింటినీ పోగొట్టుకుని భగవంతుని పొందుతారనమాట. ఇప్పుడు అంతరంగమందే మనస్సు సంలగ్నమై ఉండడమే కాకుండా అన్ని ద్వంద్వాలకి పరమైన, ద్వంద్వాలంటే ఏవి? శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, అన్ని రాగద్వేషాలు, ఇవన్నీ పరమే. సర్వజీవ హితము కొరకే పనిచేయవారు. దూరం ఉండేవాళ్ళు ఋషులు. వాళ్ళు యజ్ఞయాగాదులు దేనికి? వాళ్ళ స్వలాభాపేక్షకు ఇప్పుడు చేయరు. ఇప్పుడు ప్రపంచ శాంతి కొరకే చేస్తారనమాట. నైమిషారణ్యంలో ఋషులు ఉంటారు. వాళ్ళంటే కలియుగం ఆసన్నం అవుతోంది అనగానే వాళ్ళు పెద్ద దీర్ఘమైన యాగము మొదలు పెడతారనమాట. సర్వజీవ హితము కొరకే పనిచేసే వాళ్ళు అనమాట. వాళ్ళు అన్ని ప్రాణులకి మేలు చేయాలని చూస్తారనమాట. సర్వ పాప దూరులైన వాళ్ళే ఈ ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారనమాట. అంటే మన దుఃఖానికి కారణం ఏం చెప్తారు?
ముఖ్యంగా భావనలో భగవంతుడే సర్వానికి మూల కారణం అనేది నిజ జ్ఞానం కలిగి దాంట్లో వర్తించినప్పుడు ఈ మనుషుడు అందరి హితార్థమై వర్తించిన వాడు అనమాట. దివ్యభోక్త అయిన దివ్య యజమాని పరమమిత్రుడు అనే విషయాన్ని ఎప్పుడైతే మర్చిపోతారు, ఇది జాగృతం చేయడమే కదా ఘనకార్యం. ఈ ఋషులు వాళ్ళు చేయాల్సిండేది ఇది జాగృతం చేయాలి. అది మానవుల యొక్క ఎప్పటికీ బాహ్యక్షేమం మాత్రమే చూడకూడదు అనమాట. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక చైతన్యం వాళ్ళలో కలిగించడం కూడా బాధ్యత. అందరి నాయకులు గాని ఎవరు గాని బాధ్యత. కామ క్రోధ విముక్తానాం యతీనాం యత చేతసః అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధము నుండి విడిపడిన వాడు ఆత్మదర్శులను, ఆత్మ సంయమనం కలిగిన వారు, సంపూర్ణత్వం కొరకు నిరంతరం యత్నించు వాళ్ళు మహాత్ములు బ్రహ్మ నిర్వాణం. ఇంతకుముందు 3 శ్లోకాల్లో వరుసగా బ్రహ్మ నిర్వాణం చెప్తూ ఉన్నారు. 24, 25, 26లో అంతరంగంలో ఆత్మారాముడై ఉన్నవాడు పూర్ణుడైన యోగి. అలాగే తదుపరి అంతరంగం ఏందే మనసు లగ్నం చేయడమే కాకుండా ఇతరుల కోసమే సర్వ ద్వంద్వాలకు పరమై ఉన్నవాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? కామక్రోధాల నుంచి విడిపడి ఉండాలి, ఆత్మదర్శి ఉండాలి, ఇది చెప్తూ ఉన్నారనమాట. అంటే ఈ విధంగా కృష్ణ భక్తిలో భౌతిక క్లేశానికి అంటే బ్రహ్మ నిర్వాణం, నిరంతర బ్రహ్మ భావన చే ఈ భౌతిక క్లేశ భావన లేకుండా ఉండడమే బ్రహ్మ నిర్వాణం అనబడుతుంది అనమాట. అంటే జీవన స్థితి ఎప్పటికీ భౌతిక క్లేశంలో బద్ధుడు కాకుండా ఉండడమే బ్రహ్మ నిర్వాణ స్థితి అనమాట. కానీ ఎలా ఉంటాడనేది చూద్దాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరాభ్యో ప్రాణాపాన సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనో బుద్ధి నిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయ క్రోధో సదా ముక్త ఏవ సహ. ఇప్పుడు భగవంతుడు యోగుల గురించి చెప్తూ వచ్చు. ఇక్కడ దీంట్లో ఏం చెప్తున్నారంటే ఇక స్థితికి ప్రాణాయామం నెక్స్ట్ చాప్టర్ లో మనకి అష్టాంగ యోగం చెప్పబోతున్నాడు భగవంతుడు, ధ్యాన యోగం. అది దానికి ముందుగా ఇది ఇప్పుడు ఒక యోగి అనేవాళ్ళు ఇవన్నిటిని నిగ్రహించే శక్తి కావాలంటే ప్రాణాయామానికి రావాలన్నమాట. అంటే అష్టాంగ యోగ మార్గానికి రావాలి. ఈ బాహ్యేంద్రియార్థాలన్నిటినీ త్యజించి ఇంతవరకు చెప్పాం. బాహ్య సుఖాలన్నిటిని త్యజించిన తర్వాత దృష్టిని భ్రూమధ్యమున నిలిపి భ్రూమధ్యం అంటే కనుబొమ్మల మధ్య నిలిపి ప్రాణాపాన వాయువులను నాసికేంద్రియ సమములుగా చేసి తద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియంను అదుపు చేయనటువంటి మోక్షవాంఛితుడు కోరిక, భయము, కోపము నుండి. ఇంతకుముందు చెప్పాం కదా, కోరిక, భయము, కోపాలు వీటి నుంచే చాలా బద్ధుడైపోతూ ఉంటారని చెప్పేసి వాటి నుంచి బయటపడాలి, వాటి నుంచి బయటపడాలి, నిక్కంగా ముక్తి పొందగలడు అని. ఇది అట్లాంటి స్థితికి ఈ అష్టాంగ యోగం అనేటివి మనకి 8 అంగాలు ఉన్నాయి దానికి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. దీంట్లో యమ నియమాలు అనేటివి వాళ్ళ ఆసనం ముందు చేసేటివి, చేయకూడనివి. వాళ్ళు ఆసనం కూర్చున్న తర్వాత ప్రాణాయామం. ఇప్పుడన్నీ చాలా మంది యోగా క్లాసులు వెళ్తూ ఉంటారు. అవన్నీ కేవలం దేహ కసరత్తులు అనమాట, దేహానికి సంబంధించినటివే. దాంట్లో ఆత్మ పరిశుద్ధత్వం అనేది ఉండదు. అంటే ఆత్మ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహం అనేది ప్రాణాయామం దాంట్లో వస్తాయి. ప్రాణాయామంలో ఎలాగా చేయాలి అనేసి చెప్తారనమాట. ఆ తర్వాత ఆ ఇంద్రియాలని ఎలాగైతే మనకి ఇంతకుముందు వచ్చాయి, ఇక్కడ ప్రత్యాహార విధానము ద్వారా తరిమి వేసి ఎట్లా ఇంద్రియార్థాలని అంటే ఏమి, మనకు శబ్దము, చెవులు శబ్దాన్ని, స్పర్శ చర్మం, రూపము కళ్ళు రూపాన్ని చూస్తాయి. అలాగే రుచి, ఘ్రాణము ఇంద్రియార్థాలు. ఇవి మన ఇంద్రియాలు చేసే పనులు ఇంద్రియార్థాలు అంటాం కదా. ఆ ప్రత్యాహార విధానం ద్వారా వాటిని కంట్రోల్లోకి తెస్తామన్నమాట. అప్పుడు దృష్టిని ఇక్కడ పెట్టి అదే అర్ధ నిమీలిత నేత్రాలతో అంటే సగం మూసిన కన్నులతో ధ్యానంలో కూర్చోవాలన్నమాట యోగి. కూర్చున్నప్పుడు పూర్తి మూసుకున్నట్టు నిద్ర వచ్చే అవకాశం ఉందన్నమాట. కనుక కన్నులు పూర్తిగా మూయడంలో ప్రయోజనం లేదు. ఇంద్రియార్థాలు అవన్నీ ఉన్నాయి కదా, అవి ఆకర్షణకి లాగుతాయి కాబట్టి కన్నులను పూర్తిగా తెరిచి ఉండడం కూడా సాధ్యం కాదు. అర్ధ నిమీలిత నేత్రాన్ని కలిగి ప్రాణాపాన వాయువులని అంటే ప్రాణవాయువు, అపాన వాయువు అవి వాటిని ఏది న్యూట్రల్ చేయాలన్నమాట. అప్పుడు శ్వాస ఇక్కడే నియంత్రించగలగాలన్నమాట. ఇదే ప్రాణాయామం. ఇటువంటి యోగాభ్యాసం ద్వారా మనుషుడు ఇంద్రియాలపై ఆధిపత్యము చేయొచ్చు, ఇంద్రియార్థాలను త్యజించవచ్చు అన్నమాట.
అప్పుడు ఈ భయము, క్రోధము నెక్స్ట్ పూర్తిగా ఆ అష్టాంగ యోగం వస్తుంది, 6వ చాప్టర్. దీనికి ముందుగా భగవంతుడు ఇలా చెప్తున్నారు అనమాట, యోగి ఇలా చేయాలని. ఇది చాలా దోహదకరం అవుతుంది. అది కానీ కృష్ణ భక్తి పరాయణుడికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. భక్తి యోగంలో సర్వదా నిలిచి ఉన్నందుకు ఇంద్రియాలు వేరే విషయాల మీద పోవు, కేవలం భగవంతుని మీదే ఉంటాయి. కాబట్టి అది అష్టాంగ యోగ పద్ధతి కంటే కూడా ఉత్తమమైందనమాట. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం ధ్యాత్వా జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నా సంపూర్ణ భావన ఎందున్నవాడు సర్వయజ్ఞములకును తపస్సులకును చరమభోక్తగను సకల లోకములకు దేవతలకు ప్రభువుగాను సకల జీవులకు లాభమును కూర్చువానిగాను మరియు శ్రేయోభిలాషలను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. ఇంతవరకు చెప్పిన నిష్కామ కర్మయోగము ఆచరణ విధానం, తదుపరి ఈ మార్గాలు ఎలాగా చేయగలగాలి, ఈ కర్మ సన్యాసం అనేది తెలుసుకుంటూ వచ్చినప్పుడు భగవంతుడు అంతిమంగా ఈ చాప్టర్ లో ఏం చెప్తున్నారంటే, ఆయన భావనకు వచ్చేసిన వాళ్ళు భగవంతుని ఎలా తెలుసుకోగలగాలి. భోక్తారం, ఆయన భోక్త, యజ్ఞాలకి, అన్ని యజ్ఞాలకి, తపస్సులకు, మనం చేసే ఏ పనైనా యజ్ఞమే. తపస్సులకి చరమ భోక్త ఆయనే. యజ్ఞవై విష్ణు అన్నారు. సకల లోకములు, సర్వలోక మహేశ్వరం, దేవతలందరికీ భగవానుడు దేవాడు, అందరికంటే దేవాది దేవుడు అనమాట. ఇప్పుడున్న లోకలలో ఉన్న సర్వలోక మహేశ్వరం అంటే ఎన్ని లోకాలు ఉన్నాయో వాటిలో ఉన్న దేవతలందరికీ ప్రభువు ఆయనే. సర్వ లోకముల దేవతలకి ప్రభువుగాను సకల జీవులకు లాభమునకు శ్రేయోభిలాష మనకైనా. అయినా సుహృదం అంటే మనకంతా శ్రేయోభిలాష అన్నమాట. సర్వ జీవులకి సుహృదం జ్ఞాత్వ, ఇది తెలుసుకున్నవాడు భౌతిక సుఖ దుఃఖాల నుంచి విడిపడి పరమ శాంతిని పొందు. దీన్ని శాంతి సూత్రము అంటారనమాట. ఎందుకంటే ఈ బద్ధ జీవులు నిరంతరము శాంతి కోసము ఆరాట పడుతూ ఉంటారు కదా, ఇది శాంతి సూత్రము. ఆ ఘనమైన శాంతి సూత్రము ఎలా వివరింపబడిందంటే, మానవ కర్మలకు అన్నిటికీ కూడా భగవంతుడే దివ్య భోక్త. ఏ కర్మైనా కానీ యజ్ఞమే. అంటే అన్ని లోకాలకి ఆయనే ప్రభువు కాబట్టి, అక్కడ దేవతల ప్రభువు కాబట్టి జనులంతా కూడా ఆయన సేవకే సమస్తం అర్పించాలి. ఇంకొకడు ఘనుడైన వాడు లేడు. బ్రహ్మరుద్రాదుల కంటే కూడా, దేవతల కంటే కూడా ఘనమైన వాడు అని చెప్పేసి ఇక్కడ సర్వలోక మహేశ్వరం అని చెప్తున్నారు. కాబట్టి ఆయన ప్రకృతికి ప్రభు అయితే మనం ప్రకృతి నియమాలకు బందీలం అనమాట, జీవులంతా కూడా. ఇక్కడ ఇప్పుడు ఇది కర్మయోగం అనేది ఈ కృష్ణ భక్తి రసభావనకి ఇది ప్రయోగాత్మకమైన వివరణ. ఈ కృష్ణ భక్తి భావనలో కర్మ చేయడం అంటే శ్రీకృష్ణుడే సర్వానికి ప్రభువు అని సంపూర్ణ జ్ఞానంతో కర్మ చేయడం అనమాట. కర్మలు చేయడం అంటే ఇది కర్మ సన్యాసం కాదు. కర్మలు ఆచరించాలి కానీ అది అకర్మగా ఉండాలి. మనం దాన్ని ఫలితాలను ఆశించకూడదు అన్నమాట. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కంటే కూడా ఉన్నతమైనది. ఈ కృష్ణ భక్తి భావన యందు మనం ఏదైతే లగ్నం చేస్తామో అది భక్తి యోగం. జ్ఞానయోగం దానికి ఏం చూపిస్తుంది? మార్గం అనమాట. భక్తి యోగానికి మార్గం జ్ఞానయోగం చెబుతోంది అనమాట. ఇప్పుడు అష్టాంగ యోగం అనేది ఇప్పుడు ఉపోద్ఘాతం వచ్చేసింది మనకి. నెక్స్ట్ అష్టాంగ యోగము మొదలు పెడతారనమాట. సరే, కృష్ణ భక్తి భావనలో ఫైనల్ టచ్, సమగ్ర స్థితి ఏమంటే కృష్ణుని గురించి సంపూర్ణ జ్ఞానం తెలుసుకోవాలన్నమాట. ఇది మెల్లిమెల్లిగా అలా పురోభివృద్ధి పొందుతూ ఉంటేనే ఈ భౌతిక బంధాల నుంచి విడిపడతారనమాట. ఇంకా దీంట్లో వచ్చిన మనకు విషయాలు ఏమంటే, ఈ ఇంద్రియాలను నిగ్రహించడం, మరియు ఈ కామక్రోధాల వేగాలను తగ్గించడం అని చెప్పుకున్నాం కదా, గోస్వామిగా ఉండాలి, తోడ్పడతాయి అనమాట. ఇంద్రియాల వేగాలను అన్నిటిని నియంత్రించగలిగినప్పుడే కృష్ణ భక్తి భావన ఎందు స్థిరుడై నిలిచిన వాడు ఈ బ్రహ్మ నిర్వాణం అనే ఆధ్యాత్మిక స్థితికి నిలిచిన వాడైతాడనమాట. ఇంద్రియాల వేగాలు నియమించాలి, స్థిరుడై నిలబడాలి, స్థిర బుద్ధి, అదే బ్రహ్మ నిర్వాణం అనే ఆధ్యాత్మిక స్థితికి రావాలి. దానికి ఇంకా అష్టాంగ యోగము, ఈ భక్తి భావంలో అష్టాంగ యోగం కంటే ముందే వచ్చేస్తారు ఈ స్థితికి. ఈ యోగాభ్యాసంలో కూడా ఉద్ధరింపబడేది ఉంది, స్టెప్ బై పడేదే. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి అని 8 అంగాలు గల యోగాభ్యాసము క్రమక్రమంగా అంటే మెట్లు ఎక్కడం అనమాట. ఈ కర్మయోగము, జ్ఞాన యోగము, అష్టాంగ యోగం అన్ని భక్తి యోగానికి సోపానపడి. భక్తి యోగం అనేది ప్రత్యక్షంగా లిఫ్ట్, ఒకటేసారి లిఫ్ట్ ఎక్కితే మనం ఫైనల్ చేసుకుంటాం. ఇవి మెట్లు ఎక్కడం అనమాట. అందుకని
ఈ భక్తి యోగంలో ఉండే సంపూర్ణత్వం ఒకటే మనుషునికి శాంతిని చేకూర్చగలదు. అది మానవ జన్మ యొక్క పరమ సిద్ధి. ఇదే శాంతి సూత్రం అన్నమాట. ఈ చాప్టర్ లో కర్మయోగం, కృష్ణ భక్తి భావనలో రసకర్మ, ఎలా కర్మలు ఆచరించాలనే పంచమాధ్యాయము ఇంతటితో పూర్తవుతోంది. హరే కృష్ణ.